బ్యాక్ టు మై ఛానల్. మీరైతే అందరూ మార్కింగ్ అడుగుతున్నారు కదండి, బ్లౌజ్ అను అదే బ్లౌజ్ని మళ్ళీ మిషన్లో మార్కింగ్ అడుగుతున్నారు కదా. ఇప్పుడు మొత్తం చూపిస్తాను, నేను చూపించాను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా. మేబీ మీకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఈరోజు అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను నేను ఎలా మార్కింగ్ చేస్తాను బ్లౌజ్ని, తర్వాత మిషన్ మీద అది ఎలా సెట్ చేసుకుంటాను అనేది నేను ఈరోజు మీకు క్లారిటీగా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మనం ఈ హాఫ్ పట్టు ఉంది కదా, హాఫ్ పట్టుకి అయితే ఒక 2 ఇంచెస్ అయితే వదిలేయాలి. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇక్కడ మనం వేస్ట్ చేయకుండా ఉండాలంటే క్లాత్ని వేరే ముక్క అయితే జాయింట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు వేరే ముక్క జాయింట్ చేసుకుంటే నాకు వేరే క్లాత్ జాయింట్ చేయడానికి నాకు ఫెసిలిటీ లేదు, మిషన్ లేదు నా దగ్గర. కాబట్టి నేనైతే ఇక్కడ 2 ఇంచెస్ అయితే ఒక గ్యాప్ వదిలేసుకుందని చెప్తాను. ఎందుకంటే ఇది మిషన్లో పోయిద్ది అనమాట. అంటే ఆ క్లిప్స్ పెడతాం కదా మనం ఇలా టైట్ ఫిట్నెస్ కోసం, ఆ క్లిప్స్కి అయితే ఇంతమంది క్లాత్ పోతుంది అనమాట. అందుకని ఈ 2 ఇంచెస్ కూడా మిమ్మల్ని వదిలేయండి అని చెప్తాను. ఇది క్రీమ్ కలర్ బ్లౌజ్ కదా, మార్కింగ్ మొత్తం అవుతుందేమో, లైట్గా గీస్తున్నాను అందుకే. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఈ ఆది బ్లౌజ్ని అయితే కరెక్ట్గా పెట్టుకోండి. ఇలా షోల్డర్స్, ఈ షోల్డర్స్ రెండు కరెక్ట్గా ఉంచేసుకొని నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి మనం ఇది ఉంటుంది కదండి, వీపు కప్పు అంటారు కదా, ఈ వీపు కప్పు ఉంది కదా, దీన్ని అయితే కరెక్ట్గా లాగి పట్టుకోండి. పట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చెయ్యి వేయండి టైట్గా వేసి షోల్డర్ని ఇలా లాగి పట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా అనిపిస్తుంది, ఇదైతే లాగి ఇలా పట్టుకోండి. అప్పుడు లాగరన్నమాట టైట్గా, ఎందుకంటే క్లాత్ ఇది చూడండి సాగిపోతుంది క్లాత్. ఇది కరెక్ట్గా ఇలా స్టిఫ్గా లాగి పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ ప్లస్ ఇది ఉంది కదా, దీనికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే మార్కింగ్ చేయండి. డిజైన్ అనేది ఇట్లా కుట్లలో వెళ్ళిపోయింది అనమాట, నీట్గా ఉంటుంది. ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఇక్కడికి ఇందులోనే డిజైన్ రావాలన్నమాట. ఇది మనకి మిషన్ కటింగ్ కాదు కాబట్టి స్టిచ్చింగ్కి ఓన్లీ మనం వేసే డిజైన్ కాబట్టి మనం ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఈ గ్యాప్లోనే డిజైన్ అనేది రావాలి. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఇంత పెద్దగా డిజైన్ అది కటింగ్లో వెళ్ళిపోయింది. కాబట్టి ఇంతవరకు మార్కింగ్ చేసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఇందులోనే డిజైన్ రావాలి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఖర్చులు సైడ్కి ఇక్కడ లైన్ చేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్, ఇది వచ్చేసి చంక పార్ట్ ఇక్కడ అన్నమాట. అంటే దీంతో మనకు అవసరం లేదు, ఇప్పుడు ఉన్నాయి కదా ఇక్కడ మార్కింగ్. ఇక్కడ ఇది ఇలా మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్క్ చేసుకొని నెక్స్ట్ టేప్ తీసుకొని ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో, 2.5 ఉంది. ఇక్కడ 2.5 ఉంది కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మనం 2.5 పెట్టుకోవాలి. మార్కింగ్ 2.5 పెట్టుకొని ఇలా ఒక బాక్స్ని డ్రా చేయండి. బాక్స్ని డ్రా చేసి ఈ షోల్డర్ని కలిపి నెక్స్ట్ ఈ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ కనుక ఇలా షోల్డర్ని డ్రా చేయండి. అసలు మిషన్ వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి ఇంత మార్కింగ్ కూడా అవసరం లేదు. అసలు వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట అసలు ఎంత పెట్టాలి ఏంటి అనేది బ్లౌజ్ని చూస్తే. మనలాంటి కొంచెం నాకు మిషన్ అయితే సరిగ్గా నాకు రాదు కాబట్టి నేను ఇంతగా డ్రా చేసుకొని బ్లౌజ్ అనేది మనం పర్ఫెక్ట్గా ఇవ్వాలి కాబట్టి నేను ఈ మెజర్మెంట్స్ అన్నీ వేసుకుంటాను అనమాట. యాక్చువల్గా బ్లౌజ్ టైలర్స్ అయితే వీళ్ళు ఇంత మార్కింగ్ కూడా చేయకుండా వాళ్ళ ఎస్టిమేషన్తో వాళ్ళు వేసేస్తారనమాట. కాకపోతే మనం ఏంటంటే ఓన్లీ వర్కే కదా వేసేది. వర్క్ ఏం చేయాలి, మనం వేస్తే నీట్గా ఉండాలి. ఆ బ్లౌజ్ వేసాక వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి బాగుంది అనేసి. సో అందుకే ఈ గ్యాప్స్ని బుటీస్ వేయడానికని డ్రా చేసుకుంటాను ఈ పార్ట్ అంతా. యాక్చువల్గా ఓన్లీ నెక్ వేసే వాళ్ళకి ఇది చాలు. నేనేం చేస్తాను అంటే బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా అక్కడక్కడ బుటీస్ వేస్తాను అనమాట, నిండుగా ఉండడానికి బ్లౌజ్. సో అందుకే నేను ఇది మార్కింగ్ అంతా వేసుకునేది అవుట్లైన్. ఇప్పుడు అవుట్లైన్ లేకపోతే ఏంటంటే మనకు తెలియదు, తక్కువ వేయచ్చు ఎక్కువ వేయచ్చు, అలా కూడా టైం వేస్ట్. అందుకే మనం ఇలా కొంచెం టైం చూసుకొని ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. ఇదే బ్లౌజ్, ఇంక ఇది దాటి బ్లౌజ్ ఉండదు కాబట్టి ఇది లాస్ట్ కుట్ అనమాట. ఇంతటితో మనం బుటీస్ వేస్తే ఈ గ్యాప్స్లో నిండుగా ఉంటుంది, సరిపోతుంది బ్లౌజ్ అనేది మనకు ఒక ఐడియా కోసం. ఇక్కడ సెంటర్లో ఒకటి మార్కింగ్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మార్కింగ్ ఒక్కొక్కసారి సెంటర్ నుంచి చూపించవచ్చు, మిడిల్లో చూపిస్తుంది, సెంటర్ నుంచి చూపిస్తుంది, స్టార్టింగ్ నుంచి చూపిస్తుంది మిషన్లో మార్కింగ్. సో అందుకే మనకి అది ఒక ఐడియా కోసం అయితే ముందు ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఒక పాయింట్, అక్కడ ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకా ఓపెన్ చేసి సేమ్ మనం ఇప్పుడు ఇటు గీసాము కదా మార్కింగ్, ఇది ఎలా అయితే గీసామో అలానే ఇంకా వేసుకోవాలన్నమాట ఇటు సైడ్ కూడా. ఇది వచ్చేసి 2.5 ఉంది కరెక్ట్గా. ఇక్కడ నుంచి 2.5 ఈ నెక్ పెట్టుకోవాలి ఫస్ట్ మనం. నెక్ 2.5, ఇది 2.5 ఉంది. షోల్డర్ ఇది కూడా 2.5. చంక డౌన్ వచ్చేసి 7.
ఇక్కడ నుంచి 7 అంటే 7 ఉండదు. నేను ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా పెట్టాను కదా, మీకు చూపించాను కదా, దానివల్ల అలా ఎక్కువ వచ్చిందనమాట. అంత అయితే ఉండదండి. ఇక్కడ కూడా ఇది 2.5 ఉంది కదా, ఇది కూడా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఇది వరకు ముందు మీరు బాక్స్ డ్రా చేసుకోండి, ఇంతవరకు నెక్. ఇక్కడ నుంచి ఈ చంక పార్ట్ 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక ఇంకా మనం ఇక్కడ ఆల్రెడీ 2 ఇంచెస్ వదిలేసుకున్నాం కదా, ఇలానే లైన్ తీసుకొని ఈ లైన్కి దీన్ని అటాచ్ చేసుకుని కలిపేసుకుందాం. ఇంకెంతే అండి. బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది. ఇంకొక 1/2 మీటర్ కనుక ఎక్స్ట్రా తీసుకున్నట్టయితే బ్లౌజ్కి అయితే అసలు ఫ్రంట్ పార్ట్ కానీ అదేమి అతుకులు పడవన్నమాట. నీట్గా ఉంటుంది. ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి అసలు వచ్చేసి 1.5 మీటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. క్లాత్ కూడా ఎక్కడ ముక్కలు పడకుండా నీట్గా ఎంత లావుట్ వాళ్ళకైనా వచ్చింది అనమాట. కాకపోతే కొంతమంది చెప్తే వినరు కదా, నాకు మీటర్ బ్లౌజే సరిపోయింది, 80 పాయింట్సే సరిపోయింది అని చెప్తారు. ఇంకా అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనం చేసేది ఏం లేదు. అసలు మీటర్ క్లాత్ అయితే చాలా నీట్గా వస్తుందండి, ఎక్కడ కూడా అతుకులు పడవు అనమాట. బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంతటితో మనం వచ్చేసి ఇది నెక్. ఇది ఏంటంటే ఇంక బుట్టీస్ కోసమని నేను డ్రా చేసుకున్నాను. అవుట్లైన్ చెప్పాను కదా, షోల్డర్లోనే డిజైన్ రావాలి కాబట్టి నేను ఒక మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే కొన్ని డిజైన్లు ఇంతలోపే వస్తాయి, కొన్ని ఎక్కువ కూడా వస్తాయి, చెప్పలేము మనం. 3 ఇంచెస్ కూడా రావచ్చు. అలాంటప్పుడు ఏమైతే సగం డిజైన్ కటింగ్లో పోయింది, దానివల్ల లోపలికే వేసుకోవాలన్నమాట. అండ్ బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇటు వస్తాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి డబుల్ ఫోల్డింగ్, హ్యాండ్స్కి వచ్చేసి 4 ఇట్లా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలన్నమాట. వచ్చేసి 4 ఫోల్డింగ్స్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. క్లాత్ పెట్టుకొని సేమ్ ఇక్కడ కూడా కొంచెం మిషన్లోకి అయితే వదిలేయండి. హ్యాండ్ ఇది వచ్చేసి హ్యాండ్ లెంత్ అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఉన్న కుట్టు కన్నా ఇప్పుడు ఇలా పెట్టుకోండి నీట్గా. హ్యాండిల్ అయితే ఇలా ఉంది కదా, ఉన్న కుట్టు కన్నా ఇక్కడ ఈ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి కరెక్ట్గా పెట్టుకోండి. కొంతమంది ఉంటారు ఇక్కడికే పెడతారు, నేను డిజైన్ ఏముంది ఇక్కడ కనిపించదు కదా అని. కానీ ఆ రౌండ్ నీట్గా వస్తేనే డిజైన్ అనేది అందంగా ఉంటుంది, చేయి చుట్టూ వస్తేనే. అందుకే నేను ఇంతవరకు కూడా వేస్తాను అనమాట డిజైన్. ఇది లైన్ వచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. ఇప్పుడు కుట్టే వాళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడికి మెజర్ చేసుకుంటారు. దానికి మనకు అవసరం లేదు, ఇలా క్రాస్ తీయాలి కాబట్టి వాళ్ళు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటారు అనమాట. దీన్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకుంటారు. మనకు అలా అవసరం లేదు, మనం వేసి జస్ట్ డిజైన్ కాబట్టి బార్ ఒకటి, ఈ వెడల్పు ఒకటి, హ్యాండ్ చుట్టూ లెంత్ ఒకటి అయితే సరిపోతుంది అనమాట. ఇది కూడా ఎందుకు డ్రా చేస్తున్నాను అంటే చెప్పాను కదా, ఇక్కడ ఒక లైన్ డిజైన్ వచ్చిన ఈ స్పేస్లో బుట్టీస్ వేయవచ్చు, బాగుంటుంది కాబట్టి నేను ఇలా వేసాను. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంది, ఇది మిడిల్లో మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఒక పాయింట్ ఓపెన్ చేసి సేమ్ ఈ లెంత్ చూసుకోండి. 6.5 6.5 ఉందండి. ఇది కూడా 6.5 పెట్టుకోవాలి. ఇంకా ఇది హ్యాండ్ వచ్చేసి పొడవు వచ్చేసి ఇది హ్యాండ్ చుట్టుకుంటూ వచ్చేసి ఇదనమాట. 13 ఉంది, ఎగ్జాక్ట్గా 13 ఉందన్నమాట. ఇంకో హ్యాండ్ వచ్చేసి సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ వచ్చేసి లాస్ట్ ఇలాగే ఇటువైపు కూడా డ్రా చేసుకోవాలి. 13 ఉంది కదా, ఇది కూడా సేమ్ అంతే. ఇది 2 హ్యాండ్స్ అన్నమాట. ఇది నేను ఎందుకంటే ఇది కూడా సెంటర్ పాయింట్స్ చేశాను, ఇక్కడ చేయలేదు. ఎందుకంటే మన మిషన్లో ఒక హ్యాండ్కి మెజర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా దాన్ని సైడ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఆన్ చేస్తాం కాబట్టి పర్టికులర్గా మనకి ఇంక ఈ పాయింట్స్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి హ్యాండ్స్. ఈ రిమైనింగ్ పార్ట్లోనే మనకి ఫ్రంట్ రావాలి. ఇది కూడా సేమ్, ఇది మిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సైడ్కి ఇక్కడ ఒక డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకా బ్లౌజ్ అనమాట. ఇంతవరకు బ్యాక్ పార్ట్. ఈ రిమైనింగ్ పార్ట్లోనే మనకు అనేది ఫ్రంట్ పార్ట్ రావాలి. అడ్డం
ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా స్ట్రైట్గా పెట్టి డ్రా చేయొద్దండి. స్ట్రైట్గా పెట్టి డ్రా చేయడం వల్ల వాళ్ళకి కప్స్ అనేది నీట్గా రాదనమాట షేపు. సో అందుకే స్ట్రైట్గా పెట్టద్దు, ఖచ్చితంగా క్రాస్ తీయాలన్నమాట. క్రాస్ తీస్తేనే వాళ్ళకి షేప్ అనేది మంచిగా నించుంటుంది. ఇది అందరికీ తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఇలా క్రాస్ పెట్టుకోవాలి. కొంచెం ముందుకు అనేసి అయితే ఇలా జరుపుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఈ చంక ముక్కలు కూడా పడవన్నమాట. ఎందుకంటే మన క్లాత్ ఉంది కాబట్టి నేను కొంచెం ముందుకని ఇట్లా జరిపి పెడుతున్నాను, ఇక్కడ ముక్కలు పడకుండా ఉంటుందనేసి. చిన్నగా ఇలా నెక్ ఇది ఎంత ఉందో అంత డ్రా చేసుకోండి. ఇంతవరకు పొడవు పెట్టుకుంటా అండి. ఉన్నదానికన్నా ఒక చెప్పాను కదా, పావించేది ఎక్స్ట్రానే పెట్టుకోండి అనేసి. షోల్డర్ కూడా డ్రా చేసుకోండి. ఇంక ఇదంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి ఓన్లీ మనం ఇక్కడ వర్క్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ బుట్టీస్ అన్నీ అవసరం లేదు కాబట్టి ఇక్కడే కాబట్టి మెయిన్ మనకి ఇది ఒక మార్కింగ్ చేసుకుంటే చాలన్నమాట. అంటే ఒక పావించేది ఎక్స్ట్రానే పెట్టుకున్నాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదండి. దగ్గర కూడా వేయద్దు మరి, అసలు కొంచెం డిస్టెన్స్ ఉంచాలి, దేని దాని గ్యాప్ అనేది ఉంచాలి. బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మిషన్లో అయితే మీకు మార్కింగ్ చూపిస్తాను పెట్టేసి. ఇప్పుడు కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ అయితే నేను మీకు చెప్పాను కదా, బ్లౌజ్లో వేసి ఇలా పెట్టండి, నేను కూడా ఇలా పెడతాను అనేసి. ఎందుకంటే చూడగానే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనమాట. ఇది బ్లాక్ కలర్ కాబట్టి నేను క్రీమ్ వేసాను కాబట్టి చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే. ఇది చూడగానే ఆమె నచ్చింది అక్కకి ఇది నచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. డిజైన్ ఇదే వేయండి సేమ్ అనేసి. అసలు మీకు తెలుసా, ఈ హ్యాండ్కి ఈ నెక్కి సంబంధమే లేదు డిజైన్. నేను వేరే వాటిని మిక్స్ చేసి వేసాను. అంటే హ్యాండ్స్కి ఉన్న డిజైన్ వేరే కదా కంప్లీట్గా. నెక్ది హ్యాండ్కి అది అసలు ఏం లేదనమాట. రెండు వేరే డిజైన్స్. వేరే దాంట్లో నెక్ని ఇంకో దాంట్లో హ్యాండ్ని కలిపి నేను వేసాను. ఇది బాగా నచ్చింది వాళ్ళకి. హ్యాండ్ కూడా నేను ఇలా వేసాను కాబట్టి ఇంకా వాళ్ళని ఇది సింపుల్గా అంటే చాలా బాగుందని చెప్పారు. ఈ డిజైన్ సేమ్ ఇలానే వేయమన్నారు అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ నేను వేసేది మీకు చూపిస్తాను. డిజైన్ కూడా ఫస్ట్ అయితే క్లిప్స్ మనం పెట్టేసుకున్నాం ఫ్రంట్కి. ఇలా మనం డిజైన్స్ అలా వేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇట్లా మంచిగా తొందరగా అట్రాక్ట్ అవుతారు అనమాట. చూడగానే ఆ ఫినిషింగ్ అదంతా వాళ్ళకి తెలిసిపోతుంది కదా, వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది అని. ప్లస్ వాళ్ళు చూడడానికి కూడా డిజైన్స్ వాళ్ళకి నచ్చినాయి కాబట్టి మన మీద ఒక నమ్మకం అనేది వచ్చింది అనమాట. బ్లౌజ్ చూసాక బాగుంటాయి, వీళ్ళ దగ్గర మంచిగా వేస్తారు అనేసి. అంటే ఆ డిజైన్ నేను చూస్తాను మీకు. ఇదైతే క్లాత్ని టైట్గా పెట్టుకోండి. డిజైన్ చూపిస్తుంది. డిజైన్ వచ్చేసి ఇదన్నమాట. నెక్ చూసారు కదా, కట్ వర్క్. నెక్ వచ్చేసి ఇది సేమ్ అదే నేను ఇప్పుడు చూపించాను కదా బ్లాక్ది, సేమ్ అదే అనమాట. డిజైన్ వచ్చేసి నెక్ వచ్చేసి ఇదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్. ఇది వచ్చేసి 5 ఇంచెస్ ఉందన్నమాట నెక్. నేను వచ్చేసి 90 పెట్టుకుంటున్నాను ఎక్స్లో. వై వచ్చేసి 100 ఉంచుతానండి నేను, సరిపోతుంది. లేదా ఎక్కువైతే మనం తగ్గించుకోవచ్చు. ముందైతే 100 ఉంచేస్తున్నాను. ఎక్స్లో వచ్చేసి 90 పెట్టాను, ఎందుకంటే దీనికి చూపిరేట్ ఈ డిస్టెన్స్ వచ్చేసి ఈ 5 ఇంచెస్ ఉందన్నమాట. అందుకే నేను ఎక్స్లో వచ్చేసి 90 పెట్టుకుంటున్నాను. వైలో వచ్చేసి 100. థర్డ్ వన్ కలర్ సెలెక్షన్. ఇది కలర్ సెలెక్షన్ వచ్చేసి ఓన్లీ బ్లాకే అండి. ఇంకా దీన్ని మనం దేంతో దాంతో బ్లాకే పెడితే బాగోదు కదా, ఇంకేదన్నా కలర్ యాడ్ చేసి మిక్స్ చేసి హైలైట్ చేయాలన్నమాట. శారీ వచ్చేసి ఇదే అండి, చెప్పాను కదా, మొత్తం బ్లాక్ ప్లస్ స్క్రీన్తో మిక్స్ అయిందనమాట. ఇంకా ఈ శారీకి అయితే ఓన్లీ బ్లాక్ వేస్తే అసలు లుక్ రాదు డిజైన్. ఇంకా నేనైతే కొంచెం సిల్వర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అవుట్లైన్కి. చూద్దాం ఎలా ఉంటుందో, వేసేటప్పుడు చూసి బాగోకపోతే ఇంకా చేసేది ఏం లేదు, క్రీము బ్లాక్ యాడ్ చేయడం అవుట్లైన్కి. ఎందుకంటే మొత్తం బ్లాక్ వేస్తే ఏం అందంగా ఉండదు కదా, అది మల్టీ కలర్ కాబట్టి ఇంత అందంగా వచ్చింది. దీనికి ఈ థ్రెడ్ అనేది మొత్తం మల్టీ కలర్ అనమాట, అందుకే అంత లుక్ వచ్చింది బ్లౌజ్కి. ఇప్పుడు చూద్దాం ఏమేమి ఉంటుందో. నేను ఫస్ట్ దాంట్లో అయితే నేను బ్లాక్ పెట్టాను. ఫస్ట్ నీడిల్లో ఫస్ట్ వచ్చేసి ఏమొస్తుంది, జస్ట్ ఒక లైన్ అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ నెక్ లైన్ అయితే బ్లాకే ఉండాలి. లీవ్స్లో అనమాట, ఇది కూడా బ్లాకే. సారీ, నెక్స్ట్ ఫ్లవర్లో ఇది కూడా బ్లాకే ఉండాలి. తర్వాత పై ఫ్లవర్ ఇది కూడా బ్లాకే. చిన్న లీవ్స్లో కూడా ఇదేమొస్తుంది, మొత్తం అవుట్లైన్ వస్తుంది. అవుట్లైన్ అయితే ఇప్పుడు నేను సిల్వర్ ఇస్తాను, ఎలా ఉంటుందో చూద్దాం.
వేసేటప్పుడు చూసి అయితే చేంజ్ చేద్దాం, ఇంకో తప్ప. లేకపోతే క్రీమ్ ఇస్తాను, క్రీమ్ అయితే బాగుంటుందా. సిల్వర్ అయితే లేదు అసలు బ్లౌజ్కి, ఇంకా క్రీమ్ బ్లాకే ఉంది. చూద్దాం, ఇది పెట్టచ్చు. బట్ అవుట్ లైన్ అయితే మల్టీ కలర్ పెట్టినా బాగుంటుంది, కానీ మల్టీ కలర్ థ్రెడ్ అయితే ఎక్కువ లేదు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. క్రీమ్ కానీ బ్లాక్ కానీ సెట్ చేసుకుందాం. చెప్పు. సిల్వర్ పెట్టుకుందాం అనుకున్నా, సిల్వర్ అయితే నాకు మళ్ళీ అంత మ్యాచ్ అవుదేమో అనిపిస్తుంది, ఎందుకంటే సిల్వర్ లేదు కాబట్టి. ఇంకా అందుకే నేను మల్టీ కలర్ పెట్టాను. మల్టీ కలర్ పెట్టయితే ఇంకా థ్రెడ్ని మార్చుదాం అనేసి సెకండ్ వన్లో అయితే నేను నీడిల్కి అయితే ఈ మల్టీ కలర్ థ్రెడ్ అయితే పెడుతున్నాను అనమాట. బ్లాక్ ప్లస్ మల్టీతో మిక్స్ చేసి అయితే వేసేద్దాం డిజైన్ని. ఇంకా దీనికి అవుట్లైన్ అయితే సిల్వర్ ఇష్టం కదా, ఇది సిల్వర్ తీసేసి నేను మల్టీ కలర్ పెట్టుకున్నాను. సెకండ్ వన్ మల్టీ కలర్ అయితే పెట్టేశాను, ఇంకేం ఆప్షన్ లేవు, అయిపోయింది. ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి ట్రేసింగ్. మీకు తెలుసు కదా, పాయింట్ చూడండి మిడిల్లో చూపిస్తుంది. నేను అందుకే చెప్పాను కదా ఇందాక డాట్స్ అనేవి పెట్టుకోండి అనేసి. ఇలా మిడిల్లో డాట్స్ పెట్టుకోమని అందుకే అనమాట. మిడిల్లోకైనా ఇలా నేను లైన్స్ పెట్టుకోమని చెప్పాను కదా మీకు ఫస్ట్ మార్కింగ్ అప్పుడు. ఇలా అంటప్పుడు మనకి సెంటర్లో ఇస్తారు ఒక్కొక్కసారి మార్కింగ్ అనేది, అప్పుడు ఈజీ అయిపోయింది అనమాట. ఇంకా మార్కింగ్ అయితే చేసుకున్నాను. నేనైతే ఇందాక చూపించాను కదా ఎంత లెంగ్త్ పెట్టాననేది. ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది మనకి. కొంచెం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది యాక్చువల్గా ఇక్కడ నుంచి కాబట్టి కొంచెం డౌన్ చేయాలి. ఓకే, ఇంకైతే సరిపోతుంది కంప్లీట్గా. ఇది కూడా చూడండి, మీకు నేను చెప్పాను కదా ఈ లోపే రావాలి అనేసి డిజైన్, అందుకే నేను ఇలా అవుట్లైన్ కూడా మార్కింగ్ చేసుకోమని చెప్పేది మీకు. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట. కరెక్ట్గా ఈ బ్లౌజ్కి అయితే, ఈ నేను చూపించిన బ్లౌజ్కి అయితే ఈ మార్కింగ్ అనేది సరిపోయింది. ఎక్స్లో వచ్చేసి మళ్ళీ చూస్తాను రండి నేను ఎంత పెట్టానో. 90 పెట్టాను, వైలో వచ్చేసి 100 పెట్టాను. ఎగ్జాక్ట్గా సరిపోయింది మనకి ఇది. ఈ మార్కింగ్ వచ్చేసి మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఇంకా లేదనమాట. ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. బ్లౌజ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసుకోవడమే. బ్యాక్ వెళ్ళిపోయి లాక్ తీసి టైం చూడండి, 1:30 ఉందన్నమాట. 1:30 ఉంది కరెక్ట్గా టైం వచ్చేసి. ఇంకా స్టార్ట్ చేసుకుందాం. కట్ వర్క్ అనమాట ఇది డిజైన్, అందుకే అలా కట్లు చూపిస్తాను. నెక్ చూడండి, లైన్ ఎగ్జాక్ట్గా పడుతుంది అనమాట. ఆ లైన్ మీద నెక్ వచ్చేసి చూడండి, ఇక్కడ చూడండి పాయింట్ కరెక్ట్గా సరిపోయింది అనమాట బారు. అండ్ ఇక్కడ కూడా చూడండి నెక్ ఎగ్జాక్ట్గా మనం ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అది సరిపోయింది. ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నెక్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చిందనమాట. చూడండి కరెక్ట్గా సరిపోయింది. మనం డ్రా చేసుకున్న దగ్గరికి అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, ఇంకా సేమ్ వచ్చిందనమాట. మనం డ్రా చేసుకుంది కరెక్ట్గా సరిపోయింది. ఇది వచ్చేసి 90 పెట్టాను, వై వచ్చేసి 100 పెట్టాను అనమాట. ఓకేనా, మీకు అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. నెక్ వచ్చేసి నెక్స్ట్ ఫ్రంట్ ప్లస్ హ్యాండ్స్ కూడా చూపిస్తాను మార్కింగ్.
పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్గా. చూడండి అవుట్లైన్ ఇది ఇచ్చినాం కాబట్టి బాగుందన్నమాట. సిల్వర్ ఇస్తే ఇంకొంచెం అంటే శారీకి యాక్చువల్లీ మ్యాచ్ అయ్యేది కాదేమో, ఇది ఇవ్వడం వల్ల అయితే బాగుంది. శారీకి కూడా మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది లాక్ వేసేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇదన్నమాట. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి సెర్చ్. మనకి 25 సరిపోతుంది క్రాస్ వచ్చేసి. అండ్ ఇది కూడా 100 ఉంచుకుందాం, చూద్దాం ఎంత వచ్చిద్దాం. కలర్ వచ్చేసి 11111. లాస్ట్కి అవుట్లైన్ మాత్రం 2, ఎందుకంటే మొత్తం బ్లాకే, అవుట్లైన్ ఒకటే. సెకండ్ 1 అంటే అదే మల్టీ కలర్ థ్రెడ్. ఇంకా మార్కింగ్ చూసారు కదా నెక్కకైతే కరెక్ట్గా మిడిల్లో ఇచ్చిందనమాట. పాయింట్ అనేది మిడిల్లోకి వచ్చింది, పాయింట్ మార్కింగ్ అనేది. ఫస్ట్ అయితే నీడిల్ 1లో పెట్టుకుందాం. ఇప్పుడు మార్కింగ్ అనేది పెట్టేస్తుంది. చూసారు కదా ఇంకా సరిపోతుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇలా వస్తుంది రావడం డిజైన్ వచ్చేసి. ఎందుకంటే మనం ఇది నెక్ వాళ్ళది ఇలా ఉన్నా సరే సేమ్ వాళ్ళ నెక్ ఉన్నట్టే రావాలని లేదు, అది ఎలా తిరగాలంటే రౌండ్ అలానే వస్తుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు కుట్టే వాళ్ళ దగ్గర ఉంటుంది, రౌండ్ తిప్పడం కానీ ఇలా వచ్చి ఇలా రావడం కానీ. అది డిజైన్ ఏంటంటే దాని ప్రకారమే వస్తుందన్నమాట. మార్కింగ్ ఏదైనా సరే అది ఎలా ఉంటే అలానే. ఏమైనా పొడవు వెడల్పులు పెంచగలుగుతాం కానీ దాన్ని రౌండ్ చేయడం అయితే కుదరదు అసలు. ఇప్పుడు ఇంకా మీరు క్రాస్ రావాలనుకోండి, ఇంకా ఇటు పైకి వెళ్తే ఆ షోల్డర్ అనేది అటు డౌన్ అవుతుంది అనమాట, భుజం నుంచి జారే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడైతే ఒక రౌండ్ పెట్టుకుందాం, మీకు చూపిస్తాను నేను. చూసారు కదా ఇదనమాట, ఇలా వచ్చింది డిజైన్ వచ్చేసి. ఇప్పుడు సేమ్ ఎలా అయితే గీసానో ఎగ్జాక్ట్గా అలానే వచ్చింది. మనం గీసిన కాడికైతే రావాలి అనేది అయితే ఉండదన్నమాట. ఇలా వచ్చింది. ఇంకా లేదు మీకు కొంచెం యువతలకి రావాలనుకుంటే ఈ పాయింట్ అనేది మనం ఎక్కడ పెట్టుకున్నాం కదా ఇక్కడ పెట్టుకోండి, అప్పుడు కొంచెం ఇలా వచ్చిద్ది, ఏమైనా ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అది జరుపుకోవడమే కానీ ఇప్పుడు మనం ఇది ఇలా ఉంది దీని ప్రకారమే ఇలా రమ్మంటే రాదు. ఇది మార్కింగ్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకెక్కువ గీస్తే క్లాత్ పాడైద్ది. ఇంకా లాక్ తీసుకొని స్టార్ట్ చేయడమే. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాసే ఉండాలన్నమాట. ఇలా క్రాస్ లేకపోతే చెప్పాను కదా ఇందాక ఎలా అవుతుందో, ఖచ్చితంగా క్రాసే ఉండాలి. ఓకేనా? మరి ఎన్ని వాడిద్ది ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు బుట్టీస్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. బుట్టీ దానికి మ్యాచ్ అయ్యేది మనకు నచ్చింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, ఏదైనా సరే. బుట్టీ అయితే చాలా బాగుంది. ఇదే నాకు నచ్చింది, ఇంకే వేరేది వేద్దాం అనుకున్నాను బట్ ఇదే నచ్చింది నాకు. కానీ ఇది ఒకటి సింగిల్ కలరే అండి. ఈ సింగిల్ కలర్ అయినా పర్లేదు, బ్లాక్ పెట్టేసి మనం ఎట్లా స్టోన్స్ పెడతాం కదా, మంచిగా మల్టీ స్టోన్స్ ఆ లీవ్స్ మీద అంటిస్తే ఇంకా మంచిగా హైలైట్ అయ్యిద్ది అనమాట. ఇది నేను డ్రా చేశాను కదా నెక్, అందుకే అండి బుటీస్ ఎక్కడి వరకు వేయాలో మనం అక్కడి వరకే వేయాలన్నట్టు నేను ఆ నెక్ అనేది డ్రా చేస్తాను అనమాట మొత్తం. అసలు బుటీ కూడా 100 సైజులోనే పెట్టుకున్నాను నేను. మరీ చిన్న చిన్నవి అయితే దగ్గరగా వేయాల్సి వస్తుంది, అందుకే కొంచెం పెద్దవి అనుకోండి, కొంచెం దూరం వేసినా సరిపోయిద్ది అనమాట. ఇక బుటీస్ అయితే మొత్తం వేసేసాను. మొత్తం వేసి అయితే ఫ్రేమ్ అయితే సెంటర్ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే హ్యాండ్స్ పెట్టుకుందాం అనేసి.
చూడండి హ్యాండ్స్ అయితే కస్టమర్ వచ్చేసి ఈమెది షార్ట్ అనమాట హ్యాండ్. ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే ఏం చెప్పారంటే లాంగ్ పెట్టమన్నారు. ఎందుకంటే డిజైన్ వచ్చేసి హ్యాండ్ ఇది వాళ్ళు చూస్ చేసుకుంది. చెప్పాను కదండి మన ఈ డిజైన్ చూసి అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారని. ఈ డిజైన్ వచ్చేసి నేను సపరేట్ మనకి ఇలా రాదండి, ఇదైతే ఫుల్ డిజైన్ అనమాట. ఈ ఫుల్ డిజైన్ అయితే నేను ఈ సైడ్స్ వేయకుండా నేను ఓన్లీ ఈ మధ్యలో వరకే వేసుకున్నాను అనమాట. అది వేసుకున్నా అంతే, సైడ్స్ అయితే అసలు నేను వేసుకోలేదు. ఓన్లీ ఆ లైన్ వరకు వేసుకున్నా, ఈ లైన్ వరకే. నాకు ఇది నచ్చి ఇంతవరకు వేసుకున్నా. ఇది సైడ్స్దే అయితే నేను ఇంకా వేయలేదనమాట. అదే వాళ్ళకి నచ్చిందంట. వాళ్ళకు కూడా సేమ్ ఇప్పుడు అలాగే వేయాలి. అలా వేయాలి అంటే ఎలా స్కిప్ చేయాలో డిజైన్ కూడా చూపిస్తాను. అంటే స్కిప్ కూడా అవసరం లేదు, ఇది కంటిన్యూగా ఇలానే పడిపోయింది అనమాట. చూడండి చూపిస్తాను. ఇప్పుడు ఈ డిజైన్ కదా సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు మనం లెంత్ సెట్ చేసుకుందాం, కలర్ సెలెక్షన్ అవన్నీ 100 ఉంచేస్తాను. ఇది వచ్చేసి 111 అవుట్లైన్ వచ్చేసి మధ్యలో దానికి అవుట్లైన్ ఓకేనా. ఇలా అయితే పెట్టేసాను. ఇప్పుడు చూద్దాం. అంతే అండి, పాయింట్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. మిడిల్లో పెట్టాలన్నమాట. సరేనా, మిడిల్లో ఉండాలి. ఇప్పుడు అవుట్లైన్ అయితే వేసుకుందాం. ఓ చాలా ఎక్కువ వచ్చింది. పొడవు వచ్చేసి మనకి చాలా ఎక్స్ట్రా వచ్చిందనమాట. అంటే ఒక 1 ఇంచ్ కన్నా ఎక్కువే ఉంది. ఇది పాయింట్స్ అయితే తగ్గించుకోవాలి. 86 పెట్టుకుందాం. మళ్ళీ ఒకసారి అవుట్లైన్ రాసేసుకుందాం. చూసారు కదా కరెక్ట్గా వచ్చిందనమాట మనం గీసిన లైన్కి. కరెక్ట్గా సరిపోయిందనమాట. మీకు నేను కనిపించడం కోసం ఈ పింక్ది యూస్ చేశానండి. మళ్ళీ మీరేం అనొద్దు మార్కర్తో అలా ఏంటి పిచ్చి పిచ్చిగా అనేసి. నేను మీకోసం అనేసి ఇలా కనిపించాలని కొంచెం డార్క్గా తీస్తున్నానంట. యాక్చువల్గా ఇది పింక్ పాపం చాలా లైట్ కలరు, క్రీమ్ కలరు. దీని మీద అయితే ఇలా గీయొద్దు మనం ఎలా పడితే అలా. కాకపోతే మీకు చూపించడం కోసం అనేసి ఇది ఇలా డ్రా చేశానమాట ఈ కలర్స్తో, మీకు ఐడెంటిఫై రావడం కోసం. ఓకే కదా, కరెక్ట్గా వచ్చిందనమాట లైన్. చూసారు కదా మనకి ఇక్కడికే కావాల్సింది హ్యాండ్. ఇప్పుడు గీసిన అవుట్లైన్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా బ్యాక్ వచ్చేసి స్టార్ట్ చేసుకోవడమే లాక్ తీసి. క్లీన్ చేశాను చెప్పాను. ఆ కేసీ లైన్ ఫస్ట్ డిజైన్ కోసం. బ్లౌజ్ డిజైన్ అయితే మీకు సెమీ శారీ సెట్ అయ్యి ఇవన్నీ డిజైన్ అయితే అది మంచి ముక్కలు మీకు సెట్ అయితే తీసుకురా ఈ శారీకి. అయితే నేను నచ్చిన డిజైన్ ఇదే అంటే ఇదైతే వచ్చి ఇట్లా పైకి రెండు ఇంకా కలర్ ఇక్కడ ఒక మంచిగా డిజైన్ చేసుకోవచ్చు. ఇంకొకటే దాంట్లో 1 మంత్ వెళ్తానండి ఏదైనా మీరు చెప్పినా నేను అది
చేసుకోవచ్చా? ఎట్లా అట్లా రాదురా. ఇప్పుడు నువ్వు చీరలు వేస్తావు, సపోజ్ చీరలు వేస్తే ఒక కలర్ ఒక డిజైన్ రావుగా, ఒక డిజైన్ కోసం 5 కలర్లు వస్తాయి అంతేనా? అట్లా నేనేది అట్లా పెట్టాలి లేదు. కాకపోతే మనం ఈ బ్లౌజ్లే కదా ఎట్లా వేసేది బరువు ఉంటే బాగుంటుంది. కానీ దీని బాగా లేదు అన్న చెప్పి కాదు యూట్యూబ్ డెవలప్ అయ్యాక తీసుకోవచ్చు చిన్నగా. సబ్స్క్రైబర్ రావాలా? మేము 10,000 మంది దగ్గర కూడా అప్పుడు ఒక మంచి బాగుంటుంది, ఎక్కువ పోయింది. కానీ బెల్ ఐకాన్ డబుల్ అట్టకం, సింగిల్ పెట్టాం నోటిఫికేషన్ రావు. బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ సింబల్ సింబల్ అది డబుల్గా ఉండాలి అట్టకం. జస్ట్ సబ్స్క్రైబ్ అంతే. గుడ్డోడు బాగుంది, గుడ్డోడు బాగుంది సబ్స్క్రైబ్ చేస్తాను. అప్పుడే వాళ్ళు మేడమే చేస్తున్నాను, చేయమంటారు బట్ ఇదే మేడం ఇంకా ఉంది డిజైన్ వేసేది. తెచ్చుకుంటుంది అప్పుడు ఏం చేస్తాడు బుడిగాడు? కుట్టారా అన్నయ్య ఉంటే నీకు బాగుండేలే. బయట చల్లగా ఉంది, బయట సండే ఉందా? ఇంకా ఉందిరా డిజైన్ వేసేది. భలే తెంచుకుంటుంది అది ఇష్టం. అప్పుడు ఏం చేస్తాడు బుడ్డిగాడు?
ఎవరు పుట్టాడా? అన్నయ్య ఉంటే నీకు బాధ ఉండదులే. బాయ్ రా. చల్లగా ఉంది బయట, ఎండే ఉందా? ఇది డిజైన్ అయితే కంప్లీట్ అయిందనమాట. అసలు ఎలాంటి మనం స్కిప్ కూడా చేయలేదు ఏం డిజైన్. స్టార్టింగ్ వేయడమే మనకి ఈ లైన్ హాఫ్ వేసి ఈ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంది అయితే ఇదేనండి, ఈ హ్యాండే కదా. ఇంక ఇంతవరకు అయితే వేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇది బుట్టీస్ అనమాట నేను వేసింది. సైడ్కి ఒక రెండు బుట్టీలు వేసాను. ఇంక ఇదంతా ప్లెయిన్ అనమాట సైడ్కి. ఓన్లీ వాళ్ళు అడిగింది ఏంటంటే మన నేనెక్కే అక్క అడిగింది. సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేను ఇంకా అసలు ఏం ఫార్వర్డ్ చేయలేదు, మీకు చూపిస్తాను. నేను డిజైన్ ఏం ఫార్వర్డ్ చేయలేదండి. ఫార్వర్డ్ చేస్తే ఇది ఫిల్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇంకా డిజైన్ వచ్చేసి 1:21 ఉందన్నమాట ఈ డిజైన్లో. చూసారు కదా, ఇంకా నేను అసలు ఏం స్కిప్ కూడా చేయలేదు అసలు. అది కంటిన్యూగా ఆ లైన్ వేసేసింది అంతే. నాకు ఆ రోజు టైం లేక నేను ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని జస్ట్ అది శాంపిల్కి అలా తగిలిచ్చాను. అంటే ఫెస్టివల్కి గుడికి వెళ్తున్నాను వేసుకున్నాను అనమాట. అసలు టైం లేదు. ఇంతటితో వదిలేసి నేను 2 బుట్టీస్ వేసి సైడ్కి వదిలేసాను. ఈ డిజైన్ నేను ఎందుకో నాకు బాగా నచ్చిందని ఇక్కడ పెట్టాను అనమాట, డిస్ప్లే కని పెట్టాను. అది చూసి కస్టమర్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. యాస్టీజ్ అలానే కావాలన్నారు. ఇంకా అంతవరకు వేసి అయితే నేను లాక్ చేసేస్తున్నాను డిజైన్ని. అండ్ ఇంకా బుట్టీని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ బుట్టి అనమాట వేసింది నేను. యాంగిల్ డైరెక్షన్ మార్చుకుందాం మనం. ఇది వచ్చేసి 1, 2 అవుట్లైన్. రెండు బుట్టీస్ని అయితే వేసుకున్నాను అనమాట నేను ఇలా. చూసారు కదా, హ్యాండిల్ సైడ్కి 2 బుట్టీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ పెడితేనే కిందకు వస్తుంది.
ఇంకా సేమ్ ఒక సైడ్కి కూడా వేసేద్దాం బుట్టిని. ఇక్కడ రెండు వేసుకుంటే అయిపోతుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఇంకా అయిపోయింది కదండి. ఇంకా బుట్టీస్ అయితే ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ అనమాట. ఇందాక మనం మెజర్మెంట్స్ కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసే ఉంచాం కాబట్టి ఆల్రెడీ ఇంకా మళ్ళీ సెలెక్షన్ అవసరం లేదు. ఒకసారి ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళి 4th వెళ్ళి ట్రేసింగ్లోకి వెళ్ళిపోవడమే. ట్రేసింగ్లో కూడా తెలుసు కదా మీకు, మిడిల్లో చూపించిందనమాట పాయింట్. అంటే కింద చేతికి ఎడ్జ్కి మిడిల్లో చూపించిందనమాట లైన్కి. సో ఇంకా ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి మనం మార్కింగ్ కూడా అవసరం లేదు, గ్రీన్లో ఉంటే చాలు. కొంచెం చివరికి వెళ్ళేసి ఇంకా మిషన్ అయితే లాక్ తీసి ఆన్ చేసుకోవడమే. మళ్ళీ స్పెషల్గా మార్కింగ్, కలర్ సెలెక్షన్ అవన్నీ అవసరం లేదనమాట. ఒక్కసారి వేస్తే సరిపోతుంది. ఇంకా ఈ హ్యాండ్ కూడా అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే మనం మూవ్ అవ్వకుండా మిషన్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు కావాల్సిన డిజైన్ ఇంతవరకే కాబట్టి ఇంకా మిషన్ అయితే థ్రెడ్ కట్ చేయని ఆపేసుకోవాలి. ఆపేసి అయితే లాక్ వేసేయాలి. ఇంకా అయిపోతుంది అనమాట డిజైన్. జాగ్రత్తగా మనం మిషన్ దగ్గరే ఉండాలండి అయిపోయేటప్పుడు. మనకు ఎంతవరకు కావాలి అనుకున్నప్పుడు మాత్రం మిషన్ దగ్గర ఉండాలి. చూసారు కదా. ఇంకా ఇది ఏమో బ్లాక్ కలర్ మీద క్రీమ్ కలర్తో, అదేమో క్రీమ్ కలర్ మీద బ్లాక్ కలర్తో అనమాట. బాగుంది కదా. చూడండి హ్యాండ్ ఇదనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా ఇంతే, కాకపోతే కలర్ రివర్స్ అనమాట. దీని మీద కూడా చాలా బాగా లుక్ వచ్చింది కదా, బ్లాక్ కలర్ కాబట్టి క్రీమ్ మీద. ఇంకా డిజైన్ అయితే ఇదండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్. ఇంకా దీనికి కూడా ఇప్పుడు మనం బుట్టీస్ వేసేసుకుందాం. ఇంకా ఫైనల్గా అయితే ఇదండి డిజైన్ వచ్చేసి మొత్తం. ఈ డిజైన్ అయితే మనకు కావాల్సినంత వరకే వేసుకున్నాం కదా. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలా కూడా వేయడం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.